नमः माणिक्यशास्त्रीदृशां गुरूणां चरणस्मृतिः बाधिका सर्वविघ्नानाम् इष्टानामस्तु साधिका. నిన్న 8వ కారికలో సౌక్ష్మ్యాత్ తదనుపలబ్ధి నా అభావాత్ కార్యతస్తదుపలబ్ధే అంటే ప్రకృతి స్వరూపం విరూపంచ మహదాది తథ్య కార్యం ప్రకృతి స్వరూపం విరూపంచ అని చెప్పాడు. ఎప్పుడైతే కార్యం అని వచ్చింది కదా, కార్యం అనగానే సత్కార్యవాదమా అసత్కార్యవాదమా అని సందేహం వచ్చింది. కొద్దిగా ఒక 2-3 నిమిషాలు సత్కార్యవాదం అంటే ఏంటి, అసత్కార్యవాదం అంటే ఏంటి అని చెప్పుకుని, వీళ్ళు సత్కార్యవాదం, ఆ సత్కార్యవాదాన్ని ఎలాగా స్థిరీకరించారు అనేది 9వ కారికలో చదువుకుందాం. తత్తు కార్యం అంటే కార్యం సూక్ష్మ రూపేణ కారణంలో ఉండి స్థూల రూపాన్ని పొందుతోంది తప్ప కారణంలో లేని కార్యం పుట్టదు అనేది సత్కార్యవాదం. తతహా ఏవ కార్యస్య ఉత్పత్తి, ఇది సత్కార్యవాదం. ఉత్పత్తి నాశం అనే పదాలకి వాళ్ళు ఆవిర్భావ తిరోభావములు అని చెప్తారు. అంటే మృత్యులో ఘటం సూక్ష్మరూపంగా ఉండి ఈ కార్యకలాపాల వల్ల, అంటే ఆయన కొండ చేయడానికి ఏదో మట్టి అంతా తడిపి తొక్కి ముద్ద చేసి దాన్నేమో చక్రం మీద పెట్టి తిప్పి ఇవన్నీ ఉన్నాయి కదా, దీనివల్ల స్థూల భావాన్ని పొందుతోంది. ఎలా అంటే కూర్మాంగములు ఉన్నాయి, తాబేలుకి కాళ్ళు, ఏవో చేతులు ఇలాంటివి. అవి అవసరమైతే అది లోపలికి లాగేస్తుంది, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు బయటికి తీసుకుంటూ ఉంటుంది. అలాగే ఈ కారణంలోంచి కార్యం ఆవిర్భవించినప్పుడు దాన్ని ఉత్పత్తి, మళ్ళా తిరోభావాన్ని లయాన్ని పొందినప్పుడు దాన్ని నాశము అంటున్నారు తప్ప న్యాయంగా ఉత్పత్తి నాశాలు అనేవి కార్యమునకు లేవు. కార్యం ఎప్పుడూ ఉంది, కొత్తగా లేనిది పుట్టదు. ఇది సత్కార్యవాదం. అసత్కార్యవాదం అని నైయాయికాదులు చెప్తారు. ఘటన అనేది మృత్యులో లేదు, కొత్తగా పుడుతోంది. కపాలద్వయ సంయోగం వల్ల అప్పటిదాకా లేని ఘటము పుడుతోంది. నూతన ఘట ఉత్పన్న అని అంటున్నాం. నిజంగానే గనక కారణము కార్యము ఒకటే అయ్యి దానికి అభేదం చెప్తారు సత్కార్యవాదులు. అక్కడే ఉండేట్టయితే కార్యం వల్ల ఏ ప్రయోజనం జరుగుతుందో అది కారణం వల్ల కూడా జరగాలి కదా. మట్టి వల్ల జరిగేటటువంటి ఈ నీళ్లు తెచ్చుకోవడం, అదే ఘటం వల్ల, కొండ వల్ల జరిగేటటువంటి నీళ్లు తెచ్చుకోవడం అనేటటువంటి ప్రయోజనం సూక్ష్మరూపంగా అక్కడ ఘటం ఉంది కదా మట్టిలో, పూర్వం నుంచిను ఎప్పటి నుంచో, దానివల్ల కూడా మనకి జలానయన రూపమైనటువంటి ప్రయోజనం కలుగుతూ ఉండాలి. అలా కలగట్లేదు. కాబట్టి అసతః ఏవ కార్యస్య నూతనతయా ఉత్పత్తి, లేని కార్యమే పుడుతోంది కానీ ఉన్న కార్యం పుట్టదు. పుట్టడం అంటేనే నూతన జన్మ, ఉన్నది పుట్టడం ఏమిటి, ఆ మాటే కుదరదు. అందుకని లేనిదే పుడుతుంది అని చెప్తారు అసత్కార్యవాదులైనటువంటి నైయాయి. వీళ్ళు సాంఖ్యులు సత్కార్యవాదులు. సాంఖ్యులు, యోగులు, తర్వాత ఒక రకంగా వేదాంతులు, కొంతవరకు వ్యవహారంలో, వీళ్ళంతా సత్కార్యవాదులు. ఈ కారికలో ఈ సత్కార్యవాదాన్ని బాగా ప్రతిష్ఠ చేస్తున్నారు. అసదకరణాదుపాదాన గ్రహణాత్ సర్వసంభవాభావాత్ త్యక్తస్య శక్యకరణాత్ కారణభావాచ్య కార్యస్య. అసదకరణాదుపాదాన గ్రహణాత్ సర్వసంభవాభావాత్ త్యక్తస్య శక్యకరణాత్ కారణభావాచ్య సత్కార్యం అని చెప్పారు. అసదకరణాత్ ఏమండి, కార్యము కారణము అనే ఒక వ్యవస్థ ఉన్నది మనకి. అలాగే కారణము కరణము అనే వ్యవస్థ కూడా ఉంది. కారణాలు అనేక ఉండొచ్చు,
అందులో కారణం, ముఖ్య కారణం ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఘటం కావాలనుకోండి, దానికి ముఖ్య కారణం ఏమిటి? మృత్తు. వీళ్ళ యొక్క ఉద్దేశం ప్రకారం మట్టి. నిజంగా అంటే అందుకే ఘటమనే కార్యానికి మృత్తు అనేది కారణం. నిజంగానే గనక మృత్తులో కార్యం అయిన ఘటన లేకపోతే ఆ ఘటానికి ఈ మృత్తు కారణం కాకపోవలసి వచ్చు. ప్రతి వాళ్ళు కూడా ఘటం కావాలనుకున్న వాళ్ళు మృత్యుని తీసుకుంటున్నారు. మట్టి తీసుకెళ్ళి ఘటం తయారు చేసుకుంటున్నారు. అలాగే తైలం కావాలనుకున్నటువంటి వాళ్ళు తిలల్ని. కార్యం గనక సత్తు కాకపోతే అంటే ఘటం అనేటటువంటిది మృతులో లేదు, తైలం అనేది తెలల్లో లేదు, తైలం అనేది తెలల్లోనూ లేదు, సికతం అంటే ఇసుకలోనూ లేదు. లేకపోవడం అనేది రెండిట్లోనూ సమానమే కాబట్టి తైలం కావాలని వాడు తిలల్ని ఎందుకు తీసుకెళ్ళాలి? సికతమును ఇసుకను కూడా తీసుకెళ్ళొచ్చు కదా, ఇసుకను కూడా గానుగులో వేయొచ్చు కదా. కానీ అలా ఎక్కడైనా లోకంలో అనుభవం ఉందా? లేదు. అందరూ కూడా ఉపాదాన గ్రహణమే చెప్తున్నారు. ఇదే మాట తర్వాత కూడా చెప్తాడు. అందుచేత ఇది కరణము అని ఒక వ్యవస్థ ఉంది. అంటే ఇది కరణము అంటే ఏమిటి? ఎక్కడైతే కార్యము సూక్ష్మ రూపంగా ఉంటుందో అదే కరణము. నిజంగానే గనక కార్యమే గనక సత్తు కాకపోతే, అసత్తే గనక అయినట్టయితే అకరణం కూడా అవ్వాలి. అంటే ఆ కార్యానికి కారణం ఏది ఉండదు. చేతులు కారణం అంటే సూక్ష్మ రూపంగా ఉండేదని చెప్తున్నాంగా. అసత్ అంటే ఇంక సూక్ష్మ రూపంగా ఉండేదేముంది? కాబట్టి కారణమే లేకపోవాల్సి వస్తుంది. కానీ ప్రపంచంలో కార్యకరణ వ్యవస్థ ఉన్నది. అంచేత కార్యం సతు అని చెప్పాలి, అసత్ అని చెప్పరాదు. అసద్ అకరణాత్ ఉపాదాన గ్రహణ. ఇందులో కొన్ని పెద్ద తేడా ఉన్నట్టు అనిపించవండి. పైకి చూస్తుంటే మనకి ఏం తేడాలు కనపడవు. ప్రతి వాళ్ళు కూడా ఉపాదాన కారణం అని ఉంది. లేదా తర్క సంగ్రహం చదివారు కదా కొద్దిగా, సమవాయ కారణం అంటారు. ఉపాదాన కారణాన్ని సమవాయ కారణం అంటారు అక్కడ. కొంతమంది ఉపాదాన కారణం అని వాడతారు. ఉపాదాన కారణం అంటే ఏం లేదండి, ఏ వస్తువు ఇంకో వస్తువుగా మారుతుందో ఆ ముందు దాన్ని ఉపాదాన కారణం అంటారు. మృత్తు ఘటంగా మారుతోంది కానీ కులాలుడు ఘటంగా మారట్లేదుగా. కులాడు అలాగే ఉంటున్నాడు. అంటే కులాలుడు ఘటం తయారు చేశాక 2 రోజులు పోయాక చెయ్య కాలు లేకపోతే ఏమైందిరా అంటే, ఏముంది ఘటం తయారైంది కదా, నా చెయ్యి కాలు ఘటం కింద తయారైపోయింది, మారిపోయింది అంటాడా? అండవు. అక్కడున్న మట్టి ఘటం కింద మారుతుంది. ఈయన అలాగే ఉంటాడు. కాబట్టి ఏ వస్తువు కింద మారుతోందో ఆ మార్పు చెందని మొట్టమొదటి వస్తువు ఉంది చూశారు, దాన్ని ఉపాదాన కారణం అంటారు. సో ఘటానికి మృత్తు ఉపాదాన కారణం, తైలమునకు తిలలు ఉపాదాన కారణం. ఉపాదాన కారణం అంటే ఈ కార్యము సూక్ష్మ రూపంగా ఎక్కడుంటోందో దాన్నే మనం ఉపాదాన కారణం. నిజంగానే గనక కార్యం అసత్తే అయితే ఉపాదాన కారణమైన మృతులోనూ ఘటం లేదు, వేరే రాళ్ళు ఉన్నాయి చూసారు, కంకర రాళ్ళు, వాటిల్లోనూ ఘటం లేదు. లేకపోవడం రెండిట్లోనూ సమానం అయినప్పుడు మీరు మృతుని ఎందుకు తీసుకోవాలి? కంకర రాళ్ళను కూడా తీసుకోవచ్చు కదా ఘటాన్ని తయారు చేయాలంటే. కానీ అలా ఎక్కడైనా అనుభవంలో ఉందా? మృతునే అందరూ కూడాను ఘటం కావాలంటే మృతునే తీసుకో. అలాగే సూక్ష్మ రూపంగా లేకపోవడం అనేది నిజమైతే తైలం కావాలనుకున్నవాడు తిలల్ని ఎందుకు తీసుకోవాలి? తిలల్లోనూ తైలం లేదు, ఇసుకలోనూ తైలం లేదు. కాబట్టి రెండు సమానమే. కాబట్టి ఓసారి తిలలు, ఓసారి తైలం, అదేంటిది సికతము అంటే ఇసుక తీసుకోవాలి అసత్కార్యమే నిజమైతే. కానీ అలా లేదే. ఎప్పుడు తైలం కావాలనుకున్నవాడు తిలల్ని మాత్రమే తీసుకుంటాడు, ఉపాదానమునే గ్రహిస్తున్నాడు.
అంటే ఉపాదానంలో సూక్ష్మ రూపంగా కార్యం సద్రూపంగా ఉంది కాబట్టే దాన్నే గ్రహిస్తుంది. దీన్ని బట్టి సదేవ కార్యం ఉత్పద్యతే నతు సత్ అని సిద్ధాంతం. అంటే గురువు గారు ఒక వస్తువు ఏ వస్తువు అయితే ఇంకొక వస్తువుగా మారుతుందో ఆ మార్పు చెందే వస్తువుని ఉపాదాన కారణం అంటారండి, అంతేనా? అదే అదే ఈ మాటలో క్లారిటీ చిన్న మార్పు చెందేదంటే చెందక మునుపా చెందాకానా? చెందక మునుపు, మార్పు చెందక మునుపు దాన్ని ఉపాదాన కారణం అంటారు, మార్పు చెందాక దాన్ని కార్యము అంటారు. ఏమండి ఎక్కడున్నాను? అసదకరణాత్ ఉపాదాన గ్రహణాత్ సర్వసంభవాభావాత్. ఇదే ఇంకొక రకంగా చెప్తున్నారు, అంతే కదా. ఏమిటి అంటే కార్యం అనేది గనక ఉత్పత్తే ప్రాక్ అసత్ అయితే, ఇందాక మాట అనుకున్నాం, అసత్కార్యవాదులు ఎవరు? నైయాయికులు. సత్కార్యవాదులు ఎవరు? సాంఖ్యులు. అంటే వాళ్ళకి అంతా అసత్తా అండి కార్యం అంటే. కార్యం అసత్యం కాదు వాళ్ళకి, ఉత్పత్తే పూర్వం అసత్. పుట్టుక మునుపు ఉంది అని కొంతమంది అంటారు, లేదంటే కొంతమంది అంటారు. పుట్టాక అందరికీ ఉంది అనేవాళ్ళే, అసత్ అనేవాళ్ళు లేరు. బౌద్ధులు ఒక్కళ్ళే అసత్ అంటారు. నైయాయికులు మృత్యులో లేని ఘటము కార్యకలాపం వల్ల పుడుతుంది, పుట్టాక అది సత్తే, అది అసత్ అనకూడదు. ఓకేనా? ఇందాక క్లారిటీ ఇవ్వలేదు అనుకుని మళ్ళీ చెప్తాను. ఇప్పుడు నిజంగానే గనక నైయాయికాదులు చెప్పినట్టు కార్యం గనక అసత్ అనుకోండి, అంటే తిలల్లోనూ కార్యమైన తైలం లేదు, ఇసుకలోనూ లేదు. లేని కార్యం కొత్తగా పుడుతోంది కదా. లేకపోవడం అనేది ఇసుకలోనూ సమానమే, తిలల్లోనూ సమానమే. కాబట్టి అది తిలల్లోంచే పుట్టాలని లేదు, ఇసుకలోంచి కూడా తైలం పుట్టచ్చు, మీరు చెప్పింది నిజమైతే. కానీ అలా సర్వసంభవ, సర్వస్మాత్ సంభవ, అన్నిటి నుండి అన్ని చోట్ల నుండి పుట్టడం. కానీ ఒక పద్ధతి ఉంది మనకి, ఏమనుంది? ఒక కారణం ఉంది, ఆ కారణంలోంచే కార్యం పుడుతుంది అనే ఒక పద్ధతి ఉంది. ఎందుకయ్యా? ఏది కారణమో అందులో కార్యం సూక్ష్మరూపేణ ఉంది, ఏది కారణం కాదో అందులో సూక్ష్మరూపేణ కార్యం లేదు. కాబట్టి అన్నిట్లోంచి అన్నీ పుట్టవు అని ఒక పద్ధతి ఉంది. మీకు లేకపోవడం అసత్తే కనుక, కార్యం అసత్తే అయితే ఉత్పత్తి ప్రాక్ లేకపోవడం అనేది అన్ని చోట్ల సమానమేగా. కాబట్టి అన్నిట్లోంచి అన్నీ పుడుతూ ఉండాలి. కానీ అలా మన అనుభవం లేదే, అందుచేత కొన్నిట్లోంచే కొన్ని పుడుతున్నాయి. అంటే మృతులోంచి ఘటం పుడుతోంది, తెలల్లోంచి తైలం పుడుతోంది. అంటే ఆ ఘటం మృతులో సూక్ష్మరూపకంగా ఉంది, తైలం తెలల్లో సూక్ష్మరూపంగా ఉంది. నిజంగా ఉత్పత్తికి ముందు కూడా ఉన్నట్టయితే ఈ కారణ కలాపం ఎందుకండి అన్నారు. అంటే నిఘర్షణం, గానుగుల్లో పెట్టి ఆడతారు కదా పిల్లల్ని తైలం పుట్టడానికి. మరి ఇంక ఇదంతా ఎందుకు? తైలం పూర్వం కూడా ఉంది కదా. అంటే అది స్థూలభావాన్ని పొందడం కోసమని ఈ కార్యకలాపం అంతా ఉండాల్సింది అని చెప్పారు. కాబట్టి సర్వసంభవ అభావాత్ శక్తస్య శక్యకరణాత్. శక్తస్య అంటే కార్యానుకూల శక్తి విశిష్టస్య కారణస్య శక్యకరణాత్ ఉత్పద్యమాన కార్యస్య కరణాత్, కారణమగుట వలన. అంటే ఏంటంటే ఘటాన్ని పుట్టించే శక్తి గలదేది? మృత్తు. అంతేగాని అక్కడ ఉండేటటువంటి తంతువులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఘటాన్ని పుట్టించే శక్తి కలిగినవి ఉంటాయా? అంటే వాటి వల్ల ఘటం పుడతాయా? ఘటం పుడుతుందా? పుట్టదు. అంటే దేని వల్ల ఏది పుడుతోందో దాన్ని పుట్టించే శక్తి దానికి ఉన్నట్టు. మృత్తు వల్ల ఘటం పుడుతోంది కాబట్టి ఘటం పుట్టించే శక్తి మృత్తుకుంది. తంతువుల వల్ల పటం పుడుతోంది కాబట్టి పటాన్ని పుట్టించే శక్తి తంతువులకు ఉంది. తిలల వల్ల తైలం పుడుతోంది కాబట్టి తైలాన్ని పుట్టించే శక్తి తిలల్లో ఉంది. శక్తి కలిగినది శక్తము. శక్తస్య
కార్యానుకూల శక్తి విశిష్టస్య. కార్య అనుకూలం అంటే పుట్టించడం, జనకం అనుకోవచ్చు. కార్యాన్ని పుట్టించే శక్తి కలిగినటువంటి కారణమునకు శక్తికరణాత్, అదే ఈ కార్యానికి కారణము అని ఓ పద్ధతి ఉంది మరి. అంటే మృత్తే ఘట్టానికి కారణము, తిలలే తైలమునకు కారణము, తంతువులు పొట్టనుకు కారణము అని ఓ పద్ధతి ఉంది. ఈ పద్ధతి ఎందుకు వచ్చింది? అసత్ కార్యమే గనక అసత్ అయితే ఏమండి, ఇది కార్యానుకూల శక్తి విశిష్టము, ఇది కార్యానుకూల శక్తి విశిష్టము కాదు అనే పద్ధతి ఉండదు. అన్నిటి నుంచి అన్నీ కూడా పుట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా లేదే అనుభవం. శక్తస్య శక్త్యకరణ అంచేత ఆ శక్తి అంటేనేమిటి అంటే సూక్ష్మ రూపంగా కార్యం ఉంటుంది. దీన్ని బట్టి సదేవ కార్యం నా అసత్ శక్తస్య శక్త్యకరణ కారణభావాచ, అంటే కారణాత్మకత్వ. ఆత్మ అంటే నేను అని మొన్న ఎప్పుడో అనుకున్నాం కదా మొదటి రోజు. నకారాంత ఫుల్లింగో ఆత్మ సిద్ధ తాను నేను శబ్దమంజరిలో బట్టి పెట్టాం అలాగా. కానీ ఆత్మ అనే దానికండి స్వరూపము అని అర్థం. ఆత్మ అంటే స్వరూపము, స్వస్య రూపము, మన నిజమైన స్థితి ఆత్మ. ఇప్పుడు కారణభావాచ అంటే కారణాత్మకత్వ, కారణమే స్వరూపంగా కలదు. ఇప్పుడు మృత్తులో మృత్వం అనే ఒక ధర్మం ఉన్నదండి. ఘటం పుట్టాక అందులోంచి మృత్వం పోతుందా? వస్తే ఘటత్వమే కొత్త ధర్మం రావచ్చు కాక. ఘటత్వం లేదని అన్నాం, ఘటంలో ఘటత్వం అనే ధర్మం కొత్తగా వస్తుంది. కానీ దాంట్లో మృత్వం మట్టి అగుట అనేది మట్టిలో ఉండే ధర్మం ఉంది కూర్చారు, అది లేకపోవడం ఉంది. అంటే వీటి యొక్క స్వభావం ఏమిటి, వీటి యొక్క స్వరూపం ఏమిటంటే అన్ని మట్టి పదార్థముల్లోనూ మట్టిత్వం అంటే బాగుండదేమో కానీ మృత్వం అనే ఒక ఇది ఉంది. ఏమిటి? అన్ని మట్టి వల్ల తయారయ్యే అన్ని పదార్థములో అన్నిట్లోనూ కూడా మృత్వం అనే ఒక ధర్మం ఉంది. ఆ మృత్వాన్ని వదిలి ఏది ఉంది. మృత్వం ఉండడమే కారణభావము. అంటే కారణ స్వరూపంగానే కార్యం ఉంటుంది. అంటే బంగారం వల్ల పుట్టినటువంటి నగలన్నీ కూడా బంగారం అనే స్వరూపాన్ని వదిలి ఉండవు. మృతులోంచి పుట్టినటువంటి ఘట శరావ ఉదంచనాదులన్నీ కూడా మృత్వాన్ని వదిలిపెట్టి వేరే ఉంది. అంటే దీని అర్థం ఏమిటి అన్నమాట? ఇవన్నీ కారణమే స్వరూపంగా గలవి అంటే ఇవి కారణంలో సూక్ష్మరూపంగా ఉంటున్నాయి. అందువల్ల సదేవ కార్యం నా అసతు సత్కార్యం అని చెప్పినట్టయింది. అసదకరణాత్ అసచ్చేది అకరణమపి భవేత్. అసత్ అయితే కరణం లేకుండా ఉండాల్సి వస్తుంది. ఏమండి? అలాగే ఉపాదాన గ్రహణాత్ ప్రతివాడు ఆయా కారణాన్నే గ్రహిస్తున్నాడు. సర్వసంభవ అభావాత్ అసత్త గనకైతే కార్యం ఎక్కడి నుంచి అయినా దేని నుంచి అయినా ఏదైనా పుట్టచ్చు, అది లేదు. సర్వసంభవాభావాత్ శక్తస్య శక్తికరణాత్ కారణభావాచ, ఈ 5 హేతువుల వల్ల సత్కార్యము అని సిద్ధించింది అని ఈ కారికలో మనకు బాగా విపులంగా చెప్పారు. ఇది తప్పకుండా ప్రశ్న వచ్చే స్థలం. సత్కార్యవాదం మీరు తెలుగులో ఇస్తారో లేదో తెలియదు, అయిపోయింది. సరే మహోదయ, అయ్యా, ఘటంలో కూడా మృత్వ ధర్మం ఉందని చెప్తారండి. మరి లేకపోతే ఇప్పుడు ఘటం అయ్యాక దాన్ని మట్టి అనరా? మట్టి కుండ అంటారా లేకపోతే బంగారం కుండ అంటారా? దాన్ని మట్టి కుండ అంటారు కాబట్టి మృత్వ ధర్మం దానిలో కూడా అంటే మృత్వం అనే ధర్మం ఉన్నట్టే కదా. మరి మృత్వ ధర్మం లేకపోతే మట్టి అనే మాట ఉంటుందా? ఉండదు. అంతే. ఓకేనా? తర్వాత ఈ 8వ కారికలో మహదాది తథ్య కార్యం ప్రకృతి విరూపం స్వరూపంచ అని చెప్పాడు. ఈ మహదాది కార్యం అంటే 23 కార్యాలు ఉన్నాయని అనుకున్నాం కదా. అది ప్రకృతిలో ఉండే కొన్ని ధర్మాలు ఉంటాయి, ప్రకృతిలో కంటే భిన్నమైనటువంటి ప్రకృతిలో లేనివి దీంట్లో ఉండే ధర్మాలు కొన్ని ఉంటాయి అని చెప్పాడు.
దాని తర్వాత కార్యమని అనగానే సత్కార్యవాదమా అసత్కార్యవాదమా అని ఇది వస్తే దాన్ని చేయడం, దాన్ని తెలపడం కోసమని మనకి 9వ కారిక సత్కార్యవాదం వచ్చింది. ఇప్పుడు పూర్వకారికలో ప్రకృతి విరూపం స్వరూపంచ అన్నాం కదా. ఇది 23 మాదాది తచ్చ కార్యం. ఏది ప్రకృతిలో ఉండే సమాన ధర్మాలు ఉన్నాయి, ఏదైతే ప్రకృతిలో ఉండే ధర్మాలు ఇందులో లేవు, లేదా దీంట్లో ఉండే ధర్మాలు ప్రకృతిలో లేవు అనే విషయాన్ని తెలపడం కోసమని ఈ 10వ కారిక. హేతుమద నిత్యం అవ్యాపి సక్రియం అనేకమాశ్రితం లింగం సావయవం పరతంత్రం వ్యక్తం విపరీతం అవ్యక్తం. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. హేతుమద నిత్యం అవ్యాపి సక్రియం అనేకమాశ్రితం లింగం సావయవం పరతంత్రం వ్యక్తం విపరీతం అవ్యక్తం. హేతుమత్ అనిత్యం అవ్యాపి సక్రియం అనేకం ఆశ్రితం లింగం సావయవం పరతంత్రం వ్యక్తం. మొన్న అనుకున్నాం కదా ఈ పంచవింశతి తత్వాలు. ఈ పంచవింశతి తత్వాలని 3 రకాలుగా విభాగం చేశారు. వ్యక్తము, అవ్యక్తము, పురుషుడు అని. అవ్యక్తం ఏమిటి? కేవలం ప్రకృతి ప్రధానం. వ్యక్తం ఏమిటి? 23 అంటే మహత్తత్వం, అహంకారం, పంచతన్మాత్రలు, ఏకాదశి ఇంద్రియ గణము, పంచభూతాలు. ఇవి ఈ వ్యక్తం ఇటువంటి ధర్మాలు కలిగి ఉంటుంది. ఈ ధర్మాలు ఏవి కూడా అవ్యక్తమైనటువంటి ప్రధానంలో లేవు. అంటే ఇది ప్రకృతి వైపరీత్యం అన్నమాట. ఈ ధర్మాలన్నీ ప్రకృతిలో లేనివి వికృతుల్లో ఈ వ్యక్తంలో ఉంటాయి అని. ఏమేమిట అది? హేతుమత్ అంటే కారణం ఉండుట, కారణము కలిగి ఉండుట. మహత్తత్వానికి కారణం ఉందా లేదా చెప్పండి? మహత్తత్వం దేంట్లోంచి పుడుతోంది అనుకున్నాం? ప్రధానంలోంచి పుడుతోంది అనుకుంటున్నాం. మట్టిలోంచి ఘటం పుడితే ఘటానికి కారణం ఉందా లేదా? అది కారణం లేకపోవడం ఏంటండి? మట్టినే కారణం. అంటే కారణం ఉండుట, కారణము కలిగి ఉండుట అనే ధర్మం ఘటంలో ఉందా లేదా? అలాగే మహత్తత్వానికి ప్రకృతి కారణం కాబట్టి కారణము కలిగి ఉండుట, హేతుమత్వం అనే ధర్మం మహత్తత్వంలో ఉంది. అలాగే మహత్తత్వంలోంచి అహంకారం పుట్టింది. అంటే అహంకారానికి కారణం ఉందా లేదా? ఉందండి మహత్తత్వం. అంటే కారణం ఉండుట అనేది అహంకారంలో కూడా ఉంది. ఈ అహంకారంలోంచి పంచతన్మాత్రలో ఏకాదశి ఇంద్రియ గణము పుట్టింది. అంతే కదండి. అందులో మహత్తత్వం అహంకార గణస్య షోడశక అంతే. అంటే ఈ ఏకాదశి ఇంద్రియ గణములకు పంచతన్మాత్రాలకి కారణం ఉందా లేదా? అంటే అహంకారం అనే కారణం ఉంది. కాబట్టి కారణం కలిగి ఉండుట అనేది ఈ 16లోనూ ఉన్నాయి. అలాగే పంచభూతాలు ఎక్కడి నుంచి పుట్టాయి? పంచతన్మాత్రలోంచి పుట్టాయి. కాబట్టి పంచభూతాలు కూడా కారణము కలిగి ఉన్నవి. కాబట్టి ఇలా లెక్కేసుకుంటే మీరు 23 కూడా కారణము కలిగి ఉన్నవి. కానీ ప్రధానం కారణం కలిగి ఉందా? ప్రధానం కూడా ఎందులోంచైనా పుట్టినట్టయితే ఎందులోంచి పుడుతోందో అది దీనికి కారణం కాబట్టి దీనికి కారణం ఉండేది. ప్రధానం నిత్యం పుట్టదు అన్నాం కాబట్టి అది కారణం కలిగినది కాదు. దాన్ని సంస్కృతంలో చెప్పాలంటే కారణం కలిగి ఉన్నది అనే దానికి హేతుమతు. కారణం కలిగి ఉన్నది కాదు అంటే అహేతుమతు. సో వ్యక్తం ఏమో హేతుమతు, అవ్యక్తం అహేతుమతు ప్రధానం. హేతుమదు అనిత్యం. మహత్తత్వం పుట్టిందా లేదా? ఎక్కడి నుంచి పుట్టింది? ప్రధానంలోంచి. యజ్జన్యం తదనిత్యం. పుట్టిందంటే ఏదో ఒక రోజు ఏమండి డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది అంటే డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంటుంది. అది ఎప్పుడో మనకు తెలియదు, అంతవరకే. కాబట్టి ఇదంతా అనిత్యం. ఇది మహత్తత్వం మొదలుకొని 23 కూడా. కానీ ప్రధానం పుట్టలేదు కదా, కాబట్టి దానికి నాశం కూడా లేదు. కాబట్టి అది నిత్యం. వ్యక్తం అనిత్యం, అవ్యక్తం నిత్యం. ఇది అవ్యాపి. ఇది వ్యాపకము, వ్యాప్యము అని అనమాట. అంటే ఎక్కువ చోట్ల ఉండేదాన్ని వ్యాపకం, తక్కువ చోట్ల ఉండేదానికి వ్యాప్యం అనుకుందాం.
మీరు చూడండి, కారణం ఎక్కువ చోట్ల ఉంటుందా, కార్యం ఎక్కువ చోట్ల ఉంటుందో చూడండి. మట్టి ఎక్కువ చోట్ల ఉందా, ఘటం ఎక్కువ చోట్ల ఉందా? కారణం ఎక్కువ చోటు ఉంటుందండి. ఉంటుందండి. అంచేత ఇదంతా కార్యం కదా, ఇది మహదాది కార్యం. కాబట్టి ఇది తక్కువ చోట్ల ఉంటుంది, ఇది అవ్యాపి. మహత్తత్వం ఉన్న చోటల్లా ప్రధానం ఉంటుంది, ప్రధానం ఉన్న చోటల్లా మహత్తత్వం ఉంటుంది. అంచేత మహత్తత్వాదులేమో అవ్యాపులు, ఈ ప్రధానం వ్యాపి. అంచేత అవ్యాపి, అది వ్యాపి. సక్రియం, ఇవన్నీ పరిచ్ఛిన్నాలు కాబట్టి వీటికి క్రియ ఉంటుంది, దానికి ప్రధానానికి క్రియ లేదు. ఇంచేతనో అది సర్వవ్యాపకం, ఎక్కడ పడితే అక్కడల్లా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఓ కుర్చీ ఉందండి, ఆ కుర్చీ 18 అంగుళాలు వెడల్పుతో ఉంది. ఒక కుర్చీ అడుగున్నారా, మామూలు వాళ్ళు కూర్చోవచ్చు. ఒక ఆయనేమో 19 అంగుళాలు ఉన్నాడు. ఆయన ఎలాగోలా బలవంతంగా కుర్చీలో మీరు దూర్చారు. ఇప్పుడు ఆయన ఏమైనా కదలగలడా? ఎక్కడ కదులుతాడండి? ఆయనకి అవకాశం లేదు కదా, ఎలా కదులుతాడు? కదలలేడు ఆయన. ఈ మహత్తత్వాదులన్నీ పరిచ్ఛిన్నములు, అంటే చిన్నవి. బుల్లి అన్నది కానీ చిన్నవి కాబట్టి ఇది అటు ఇటు వెళ్ళడం, ఇవన్నీ క్రియ కలిగి ఉంటాయి. ప్రధానం సర్వవ్యాపకం, సర్వత్రా నిండి ఉంది కాబట్టి అది కదిలే అవకాశం లేదు. కాబట్టి ఈ వ్యక్తము సక్రియము, ఆ తర్వాత అవ్యక్తము నిష్క్రియము. అలాగే ఈ వ్యక్తం అనేకం, మహత్తత్వమని, అహంకారమని, జ్ఞానేంద్రియ పంచకమని, కర్మేంద్రియ పంచకమని, ఉభయాత్మక మనస్సని, పంచతన్మాత్రలని, పంచభూతాలని, అనేకత్వం ఉంది కదా. మరి 23 అంటేనే 2 అంటేనే అనేకం అని, ఇంక 23 అయితే అనేకత్వం లేకపోతేలా ఉంటుంది. ఇది అనేకం, కానీ ప్రధానం ఏకం ఒకటే. కాబట్టి ఇది ఏమో అనేకం, వ్యక్తం, అవ్యక్తం, ఏకం. అలాగే ఆశ్రితం, కార్యం ఎప్పుడు కారణాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది. ఇప్పుడు మీరు మట్టితో ఘటాన్ని చేశారండి, మట్టిని వదిలేసి కారణాన్ని వదిలేసి ఘటం ఉంటుందా? అలాగే తంతువులతోటి పటాన్ని తయారు చేశారు, పటం అంటే వస్త్రం అండి. తంతువులను వదిలేసి వస్త్రం ఉంటుందా? అలాగే బంగారాన్ని వదిలేసి నగలు ఉంటాయా? ఇదైతే బాగా అర్థమయ్యేది ఉదాహరణ. ఎలా ఉంటుందండి? ఉండదండి. కార్యం కారణాన్ని ఆశ్రయించుకునే ఉంటుంది. అంటే ఆశ్రయించుకునే ఉంటుంది అనే దాన్ని సంస్కృతంలో ఆశ్రితమయ్యే ఉంటుంది. ఒక దాని మీద ఆధారపడే ఉంటుంది, కారణం మీద ఆధారపడే ఉంటుంది కార్యం. కాబట్టి ఈ కార్యం, ఈ వ్యక్తం అంతా కార్యమే కదా, కాబట్టి ఇది ఆశ్రితం అయ్యి ఉంటుంది. ప్రధానం అనాశ్రితం. ఇంచేతను ప్రధానానికి కారణమేం లేదు, ప్రధానం నిత్యం, దానికి పుట్టుక లేదు. కాబట్టి పుట్టుకుండుంటే దానికి ఏది కారణమో దాని మీద ఆశ్రయింపబడి ఉండేది, ఇది ఆశ్రితమై ఉండేది. దీనికి కారణమే లేదు కాబట్టి ఇది అనాశ్రితం. తర్వాత లింగం, వ్యక్తం. లింగ్యతే సూచ్యతే అనేనేతి లింగం. నిన్న అనుకున్నాం కదా, కార్యలింగక అనుమానము, కార్యాన్ని బట్టి కారణాన్ని అనుమానిస్తుంది. జనరల్గా ఇందాక ఒక మాట అనుకున్నాం, కారణం ఎక్కువ చోట్ల ఉంటుంది, కార్యం తక్కువ చోట్ల ఉంటుంది. కాబట్టి తక్కువ చోట్ల ఉండేది ఉంటే ఎక్కువ చోట్ల ఉండేది ఉంటుంది. ధూమము వన్నీ ఉన్నాయనుకోండి, ఎక్కడెక్కడ ధూమం ఉంటుందో అక్కడల్లా వన్నీ ఉంటుంది. కానీ అయోగోళకం అని, అంటే కాల్చిన ఇనపగుండు, అందులో వన్నీ ఉంటుంది కానీ ధూమం ఉండదు. మిగతా అన్ని చోట్ల ధూమము వన్నీ కలిసే ఉంటాయి. కానీ ఒక చోట ధూమం ఉండదు, వన్నీ ఉంటుంది. అంటే ఏది ఎక్కువ చోట్ల ఉంటుంది? వన్నీ ఎక్కువ చోట్ల ఉంటుంది, ధూమం తక్కువ చోట్ల ఉంటుంది. ఈ వన్ని ధూమాల్లో కార్యకారణ భావం చెప్పమంటే ఏం చెప్తారు? ధూమం కార్యం, వన్నీ కారణం. కాబట్టి కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహ చేస్తాం. ఆ ఊహ చేసినప్పుడు దాన్ని హేతువు అంటారు. యథా పర్వతో వన్యమాన్ ధూమాత్. ఈ ధూమాత్ అనేది ధూమము హేతువు. ఇంకేతను పంచమీ విభక్తితో చెప్పబడేటటువంటిది హేతువు అని అనుకోండి. పర్వతో వన్యమాన్ ధూమాత్ అన్న చోట పంచమీ విభక్తితో ఏముంది? ధూమం కదా. కాబట్టి ధూమం హేతు. ఈ ధూమాన్నే లింగము అని కూడా. ధూమానికి వేరే పదం ఏమిటి? లింగం. ఏమిటట?
లింగతే సూచ్యతే సాధ్యం అనేనేటి లింగం. దీనివల్ల సాధ్యం అనేది తెలియబడుతోంది. ఈ ధూమం వల్ల వన్ని ఉందనే విషయం మనకు తెలుస్తోంది కదా. కాబట్టి ఈ ధూమానికి హేతువుకి లింగం అనే పేరు. అంటే దీన్నే ఇంకొంచెంగా చెప్పుకుంటే కారణం వల్ల కార్యమును యొక్క అనుమానము చేస్తాము. కార్యం వల్ల కారణము యొక్క అనుమానం చేస్తాం. కార్యం ఏమిటి? ధూమం. కారణం ఏమిటి? వన్ని. ఈ మహత్తత్వం ఇవన్నీ ఉన్నాయనుకోండి, వీటి వల్ల ఒక కారణాన్ని అనుమానం చేస్తాం. పంచభూతాల వల్ల పంచతన్మాత్రల్ని అనుమానం చేస్తాం. పంచతన్మాత్రలో ఏకాదశి ఇంద్రియాల వల్ల అహంకారాన్ని, అహంకారం వల్ల మహత్తత్వాన్ని, మహత్తత్వం వల్ల ప్రధానాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం ఉన్నాయని. ఆ ప్రధానం నిత్యం కాబట్టి దీనికి ఇంకా కారణం ఏం లేదు కాబట్టి ఇంకా అక్కడ కారణ చర్చ అక్కడికి ఆపేశారు. సో ఈ 23 కూడా లింగ శబ్ద వాచ్యులు. లింగం అనసు. ప్రధానం అయితే అలింగం. ఇంచేతను దాని చేత ఏ కారణము సూచింపబడే అవకాశం లేదుగా ప్రధానం చేత, కాబట్టి అది అలింగము. అలాగే సావయవం. ఈ కార్యాలన్నిటికీ అవయవాలు ఉంటాయి కాబట్టి ఇది సావయవం. ప్రధానానికి అవయవాలు లేవు, అది నిరవయవం. అంతా ఉంటుంది, అవయవాలు లేవు. దాన్ని కొద్ది చోటే ఉంటే వీటికి అవయవాలు ఉన్నాయి. చూడండి, పృథ్వీ కొద్ది చోటే ఉంటుంది కానీ దానికి అవయవాలు ఉన్నాయి. ఆకాశం సర్వత్రా ఉంటుంది, ఆకాశానికి అవయవాలు ఉన్నాయా? లేవు కదా. అలాగే కూడా సావయవం. అంచేత ఇవి సావయవం అయితే అయ్యా పృథ్వీకి అవయవాలంటే ఏంటి? పృథ్వీకి అవయవాలంటే ఏంటండి? సా ద్విధ నిత్యానిత్యా చేతి నిత్యా పరమాణు రూప అనిత్యాకారి రూప అని చెప్తున్నాం కదా. మీరు పృథివీ అంటే ఘటం తీసుకుంటే కపాలాలు, అలాగే ప్రతిదానికి వస్త్రాన్ని తీసుకుంటే వస్త్రం పృథివే, ఘటం పృథివే. వాటికి దారాలు, దారాలకి ఇంకోటి కండె, కొండె, ఏవో బోర్డులు ఉన్నాయి. అలాగే పరమాణువుల దాకా హాయిగా. ఓకేనా ఏమండి? ఇది సావయవం, అదేమో నిరవయవం. అలాగే ఈ వ్యక్తము పరతంత్రం. ఇప్పుడు మిల్క్ ప్రొడక్ట్స్ అమ్ముతారండి, కొన్ని షాపుల్లో ఉంటాయి. చర్వాణి మిల్క్ ప్రొడక్ట్స్ లేదా ఏదో గోదావరి మిల్క్ ప్రొడక్ట్స్. అక్కడ ఏమమ్ముతాడు? పాలు అమ్ముతాడు, పెరుగు అమ్ముతాడు, వెన్న అమ్ముతాడు, నెయ్యి అమ్ముతాడు, పాలకోవా అమ్ముతాడు, తర్వాత లస్సీ అమ్ముతాడు. ఇంకా పాలకోవాకి పూర్వరూపం ఉంటుంది, ఏమిటండి? బాసంతినా ఇంకేదో, ఇలాంటివన్నీ అమ్ముతాడు. ఇవన్నీ మిల్క్ ప్రొడక్ట్స్. అంటే ఇవన్నిటికీ మూల కారణం ఏంటండి? పాలే. అలాగే కానీ ఇప్పుడు పాలు పెరుగైందండి. ఈ పెరుగు వెన్నని తయారు చేసేటప్పుడు తను దేని నుంచి పుట్టిందో దాన్ని అనుసరించే పుట్టిస్తుంది. కానీ అంటే పృథివీ అవయవి పృథివిని పుట్టించేటప్పుడు తనకి కారణమైంది ఏదైతే ఉందో తదనురూపమైన కార్యాన్ని పుట్టిస్తుంది, కానీ విరూపమైనటువంటి వేరే కార్యాన్ని పుట్టిస్తుంది. అంటే ఘటం అనేది కపాలములు అని ఒకటి ఉంది. ఘటానికి పూర్వస్థితి కపాలములు అంటారు. ఈ కపాలములనే పృథివీ ఘటాన్ని సృజిస్తూ తను ఏ కారణం వల్ల మట్టి వల్ల పుట్టిందో అటువంటి మట్టి తత్వం కలిగిన ఘటాన్నే పుట్టిస్తుంది, కానీ తేజోతత్వమో జలతత్వమో కలిగిన ఘటాన్ని పుట్టించింది. అంటే ఇవన్నీ కూడా కార్యోత్పాదనకు వేళ స్వతంత్రంగా ఇష్టం వచ్చినట్టు పుట్టించలేదు, తన కారణాన్ని అనుసరించే పుట్టిస్తాయి. అంటే స్వతంత్రం కాదు అనే దానికి అర్థం ఏంటండి? పరతంత్రము అని అర్థం. కానీ ప్రధానం మహదాదిల్లుని పుట్టించేటప్పుడు స్వతంత్రంగానే పుట్టిస్తుంది. ఎంచేతను తనకి కారణం అంటూ ఉండుంటే ఆ కారణారూపంగానే మహత్తత్వాదులు అది గనక పుట్టినట్టయితే ప్రధానం కూడా స్వతంత్రం కాకపోను, పరతంత్రం అవునేమో. కానీ ప్రధానానికి అసలు కారణమే లేదు కదా, అంచేత అది స్వతంత్రము. వ్యక్తం పరతంత్రము, ఈ అవ్యక్తము స్వతంత్రము. ఇది విపరీతం ఇప్పటిదాకా వ్యక్త అంటే మనం ఎక్కడికక్కడే చెప్పుకున్నాం. ఇది చివర విపరీతం అవ్యక్తం అన్నాడు. అంటే వ్యక్తం హేతుమతు, అనిత్యం, అవ్యాపి, సక్రియం, అనేకం, ఆశ్రితం, లింగం, సావయవం, పరతంత్రం 9 ఉన్నాయి. కానీ దీనికి ఆపోజిట్ అవ్యక్తంలో ఏమిటి? అహేతుమతు, నిత్యం, వ్యాపి, నిష్క్రియం, ఏకం, అనాశ్రితం, అలింగం, నిరవయవం, స్వతంత్రం.
ఈ 9 ఆపోజిట్ ధర్మాలు ఎక్కడున్నాయి? అవ్యక్తంలో ఉన్నాయి. ఇక్కడికి ఈ కారిక అయ్యిందని అనుకున్నాను. అయ్యింది. త్రిగుణం అవివేకి విషయ సామాన్యం అచేతనం ప్రసవధర్మి వ్యక్తం తథా ప్రధానం తద్విపరీతస్తథాచ పుమాన్. ఎన్ని నిమిషాలు అయిందండి? నేను రేపటి నుంచి వాచ్ పెట్టుకుంటున్నాను. వాచ్ పెట్టుకున్నాను. లేదా ఆచార్య, అంటే మినిమం 45 మినిట్స్ తీసుకోమన్నారు ఆచార్య. అవును, ఇప్పుడు ఎన్ని నిమిషాలు అయిందన్నా? మీరు ఎన్ని తీసుకోమన్నారు? అవన్నీ వద్దు. 37 మినిట్స్. ఓకే, చెప్పేసి ఇప్పుడు ఇందాక 8వ కారికలో ఏమనుకున్నాం? ఏంటి? ప్రకృతి స్వరూపం విరూపంచ అని అన్నాడు కదా. ఆ ప్రకృతి విరూపం అంటే ప్రకృతిలో లేని ధర్మాలు ఏవైతే వ్యక్తంలో ఉన్నాయో అవన్నీ చెప్పాడు. ఇప్పుడు ప్రకృతి స్వరూపం, ప్రకృతిలో సమానమైన ధర్మాలు ఏవి ఉన్నాయో అవి చెప్తున్నాడు. త్రిగుణం అవివేకి విషయ సామాన్యం అచేతనం ప్రసవధర్మి వ్యక్తం తథా ప్రధానం. ప్రధానం అనుకుందాం ప్రకృతిని. ఇది త్రిగుణాత్మకమై ఉంటుంది. సత్వరజస్తమో గుణాలు 3 ఉంటాయి. సత్వరజస్తమో గుణాలు 3 సమానంగా ఉంటే దాని పేరు ప్రధానం అండి. కొంచెం సత్వగుణం పెరిగితే దాని పేరు మహత్తత్వం అండి. ఏమండి? రజోగుణము వగైరా ఇలాంటివి పెరిగితే దాని పేరు అహంకారం అని రకరకాల మార్పులు ఇవి వచ్చాయి. ఏదైనా మొత్తం మీద అన్ని త్రిగుణాత్మకములే. ఇవి ప్రధానము త్రిగుణాత్మకమే. మహదాది ఏదైతే 23 ఉన్నాయో అవి త్రిగుణాత్మకలే. అంటే త్రిగుణాత్మకం లేని మొత్తం 24. పురుషుల్లో అత్రిగుణ ఆయన. కాబట్టి ప్రకృతిలో ఏ త్రిగుణత్వం అనే త్రిగుణాత్మకం అవుతుడా అనే ధర్మం ఉందో వ్యక్తంలో కూడా అలాగే ఉంది. అవివేకి. ఇప్పుడు మీ ఇంట్లో 2 పుస్తకాలు ఉన్నాయండి. ఒకటి సాంఖ్యకారికులు, ఇంకోటి తర్క సంగ్రహం. ఎస్, ఇది సాంఖ్యకారికులు, ఇది తర్క సంగ్రహము అని ఎవరు గుర్తించగలరు చెప్పండి? మీరు గుర్తించగలరు, లేదా మీ ఫ్యామిలీ అంటే మీరు స్త్రీలైతే మీ వారు, మీరు మగ అయితే అందరూ ఉండుంటారు కదా ఇందులో. మీ ఆడవాళ్ళు గుర్తిస్తారు. అలాగే పిల్లలు ఎవరైనా ఉండుంటే పిల్లలు కూడా గుర్తిస్తారు. ఇప్పుడు ఇందులో రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పిల్లలు ఎక్కడో అమెరికాలోనూ ఉండి ఇంట్లో ఎవరో పిల్లలు లేక ఇద్దరే ఉంటున్న వాళ్ళు కూడా ఉంటుండొచ్చు. వీళ్ళే గుర్తిస్తారు. అంతేగాని మీ సెల్ ఫోన్ ఉంది, లేకపోతే మీ వాచ్ ఉంది, లేదా మీ గొడుగు ఉంది, చెప్పులు ఉన్నాయి, ఇవన్నీ ఇది తర్క సంగ్రహము, ఇది సాంఖ్యకారికులు అని తెలుసుకోగలవా? తెలుసుకోలేవు. ఇంచేతను మీరు చేతనులు కాబట్టి వివేకం ఉంటుంది. వివేకం అంటే ఏమిటి అంటే భేదము, తేడా అని కనిపెట్టుట. ఎరా ఆ మాత్రం గుర్రానికి గాడిదికి తేడా తెలియలేదురా, ఆ మాత్రం వివేకం లేదురా అంటూ ఉంటారు. వివేకము అంటే ఏమిటి? రెండింటి యందు తేడా అని కనిపెట్టుట. ఈ వివేకం ఎవరికి ఉందండి? మీకే ఉంది. జడమైనటువంటి వస్తువులకు లేదు. ఇప్పుడు పంచవింశతిత్వాల్లో పురుషుడొక్కడే చేతనుడు. ప్రధానం మొదలుగాని పంచభూతాల వరకు ఉండే 24 అచేతనము. కాబట్టి అదే మాట చెప్తున్నారు, అచేతనం అనే మాటతో కూడా చెప్తున్నారు. కాబట్టి ఇవి 23 కూడా 24 కూడా అవివేకి, వివేకం లేనివే. ప్రధానము వివేకం లేనిదే. అలాగే 23 తత్వములు వివేకము లేనివి. ఇది ఒక మాట, ఒక పద్ధతి. అవివేకి అనే దానికి ఇంకో అర్థం చెప్పారు. ఎలా అయితే ఘటము పటము రెండింటిని విడివిడిగా చూడగలమా లేదా? మనం ఎందుకు చూడలేమంటే చూడగలం. పాలల్లో నీళ్లు కలిపేసి మనకి పోసిన పాలల్లో పాలని నీళ్ళని వివేకంగా తేడాగా చూడగలమా? ఇది పాలు, ఇవి నీళ్లు అని ఏదో హంస మాత్రమే అలా కనిపెట్టగలదంటారు. మనం అయితే కనిపెట్టలేం. అలాగే ఇది ప్రధానము, ఇది మహత్తత్వము, ఇది అహంకారం అని ఏదో వాళ్ళు లక్షణాలు అవి ఏవో చెప్పారు కనుక కానీ వాట్లని విడివిడిగా మనం కనిపెట్టలేము. కాబట్టి అవివేకి, భేదాన్ని చూడలేం కాబట్టి అవి అవివేకి అని చెప్పబడతాయని కూడా ఒక అర్థం చెప్పారు. విషయ, విషయము అంటే భోగ్యము అని అర్థం అండి. అంటే మన అనుభవం కోసం పుట్టింది. ఇప్పుడు మీ ఇంట్లో ఒక పెద్ద మంచం ఉందండి. ఆ మంచం మీద 8 అంగుళాలు 10 అంగుళాలు చేసే స్ప్రింగ్ పరుపు ఉందండి. దాని మీద మళ్ళా చిన్న ఏదో సన్నగా ఇస్తూ ఉంటాడు, అది ఉంది. దాని మీద బెడ్షీట్ ఉంది. దానికి మళ్ళా ఒక పిల్లో, దానికి కవరు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి చెప్పండి మీ ఇంట్లో?
అంటే బజార్లో ఉన్నాయి కదండి, అందుకని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను అంటారా? కాదు. మీ యొక్క ఉపభోగము కోసము, మీ యొక్క అనుభవం కోసం, నేను హాయిగా నిద్రపోవడం కోసం ఇంత బెడ్ కొనుక్కున్నాను. అంటే అచేతనం ఎప్పుడూ కూడా చేతనానికి భోగ్య వస్తువు అనమాట, విషయం అవుతుంది. అలాగే ఇదంతా విషయమే కదా, అచేతనమే కదా. ఇది ప్రధానం నుంచి పంచభూతాల వరకు 24 అంచేత ఇవన్నీ విషయం అవుతాయి. వ్యక్తము విషయమే, అవ్యక్తము విషయం. సామాన్యం అందరికీ సమానంగా ఉంటుంది. ఏమండి? సామాన్యం సర్వసాధారణం, అందరు పురుషులకి ఇది. పురుషులు అంటే మగవాళ్ళని కాదండోయ్. పురుషుడు అనేదాన్ని జెండర్ కాదు, ఇక్కడ జనశబ్దం. జనశబ్దము పుల్లింగంలో ఉంటుంది. 3 మంది జనాలు వచ్చారు అన్నారు అనుకోండి, బహవా జనాహ ఆగతాహ అని చెప్తారు సంస్కృతంలో. అంటే అక్కడ మగవాళ్లే వచ్చారనా. కొన్ని శబ్దాలు పుల్లింగంలో ఉన్న అది అందరినీ ఇద్దరినీ చెప్తుంది. ఇప్పుడు దారా శబ్దం ఉందనుకోండి, అది పుల్లింగంలో ఉంటుంది, నిత్యభోజనం ఒక సంస్కృతంలోనే ఉంది. ఇది స్త్రీలకు అంత గౌరవం ఇచ్చిన భాష తప్ప ఇంకోటి లేనే లేదు. ఏమండి? దారాన్ పద్మభువ స్త్రీలోక జన అంటే చెప్తుంటారు కదా. అందుకని ఎక్కడున్నాను నాకు మొత్తం మీద ఈ విషయం అనేటటువంటిది ఉంది చూశారు, అది అందరికీ సమానం. ఇప్పుడు మీ ఇంట్లో హాల్లో ఒక టీవీ ఉంటుంది, అలాగే బెడ్రూమ్లో కూడా ఒక టీవీ పెట్టుకుంటాం కొంతమంది. ఈ హాల్లో టీవీ అందరూ చూడొచ్చు, కానీ మీ బెడ్రూమ్లో టీవీని అందరూ చూడగలరా? చూడగలరు. అది విశేషం, ఇది సమానం. అలాగే పురుషుడికి ఈ 24 తత్వాలు కూడా సమానములే, అనుభవించడానికి యోగ్యములైనవే కాబట్టి వాటిని సామాన్యం అంటారు. తర్వాత అచేతనం, ఇది చేతనం కాదు, జడం. ప్రసవధర్మి అంటే మార్పు చెందే స్వభావం కలిగింది. పాలు పెరుగు కింద మార్పు చెందే స్వభావం ఉంటుంది అనుకున్నాం కదా. అలాగే ప్రధానం మహత్తత్వం కింద మారింది. అంటే మార్పు చెందే స్వభావం ప్రధానంలో ఉన్నట్టేగా. మహత్తత్వం అహంకారం కింద, అహంకారం షోడశ గణం కింద, పంచతన్మ మాత్రలు పంచభూతాల కింద. పంచభూతాలు కూడా తత్తత్కార్యమైనటువంటి ఘటశరావాదులు, అంటే నదులు, జలం అయితే ఇలా కింద మారిపోతుంది. కాబట్టి మారడం అనే స్వభావం కలిగినటువంటివి ప్రసవధర్మి. అంటే మార్పు చెందడం అనేటటువంటిది ఉంది. ఇది ఈ వ్యక్తంలోనూ ప్రధానంలో ఉండే, అంటే అవ్యక్తంలోనూ ఉండేటటువంటి సమాన ధర్మములు. క్రితం కారికలో చెప్పినవి విరుద్ధ ధర్మాలు. ఒకటి త్రిగుణం అయితే అదే, ఒకటేమో వ్యాపకం అయితే ఇంకొకటి వ్యాప్యము. ఏమండి? ఒకటి సక్రియం, ఒకటి నిష్క్రియం. అలా కాకుండా ఈ 24 కూడా త్రిగుణములు, అవివేకి, విషయము, సామాన్యము, అచేతనము, ప్రసవధర్మి అనే 6 స్వభావములు ఈ 24కి సమానంగా ఉంటాయి. వ్యక్తం తథా ప్రధానం తద్విపరీతస్తథాచ పుమాన్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని చెప్పామండి? 6 చెప్పాము. ఇందాక కారికలో ఎన్ని చెప్పాము? 9 ఎన్నో చెప్పినట్టున్నాం. హేతుమద అనిత్యం 9 ఇదో 6 15 వచ్చే మొత్తం. ఈ పురుషుడి దగ్గర వచ్చేసరికి ఏమైందంటే, కొన్నేమో అవ్యక్తంలో ఉండే ధర్మాలు ఉన్నాయి, అంటే ప్రధానంలో ఉండే ధర్మాలు. కొన్నేమో వ్యక్తంలో ఉండే ధర్మాలు ఉన్నాయి. తద్విపరీత తథాచ పుమా. ఎలా అంటే దాన్ని చెప్పుకుందామండి. రేపు చెప్పుకుందామా? చెప్పుకుందామండి. అంటే మగ పొంగోలకి ఎప్పుడైనా పర్వాలేదండి. ఎందుకంటే మీరు మేబీ నాలాగే ఉండుంటారు అని దీంట్లో వంట ఉండడం. ఎలాగంటే ఇప్పుడు తద్విపరీత పుమాన్ ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ గుణాలు ఉన్నాయి కదా, ఇవన్నీ త్రిగుణం అన్నాం. ఇది వ్యక్తము, అవ్యక్తము, త్రిగుణం అన్నాం. పురుషస్తు అత్రిగుణ, వాడికి అసలు గుణాలే లేవు, సత్వరజస్తమో గుణాలనేవి లేవు. అలాగే ఈ వ్యక్తము, అవ్యక్తము, అవివేకి అన్నాం.
ఈయన చేతనుడు కదా, ఈయనకి వివేకం ఉంది, తెలుసుకునే శక్తి ఉంది. అలాగే ఇదంతా విషయము భోగ్యము అన్నాం. ఈయన భోక్త, ఈయన భోగ్యం కాదు, ఈయన తినేవాడు, అనుభవించేవాడు. కాబట్టి అంటే విపరీత ధర్మాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ వేట్లతోటి. అలాగే సామాన్యం అంద అయిపోయింది కదా విషయము. సామాన్యం అందరికీ సమానం ఏం కాదు ఈయన. అలాగే ప్రసవధర్మి. ఇప్పుడు వ్యక్తం అవ్యక్తం సామాన్యం, ఈయన అసామాన్యుడు పురుషుడు. అలాగే అచేతనం వ్యక్తం అవ్యక్తం, పురుషుడు చేతనుడు. అలాగే అది ప్రసవధర్మి అంటే మార్పుని పొందుతుంది, పరిణామశీలం. పురుషుడికి పరిణామం లేనే లేదు, ఆయన పుష్కలపరాచవతి ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. అంటే ఆయన అప్రసవధర్మి. ఎందుకు ఇవన్నీ కూడా విపరీత గుణాలు. తథాచ పుమాన్ అంటే ఇందాక కారికలో చెప్పిన కొన్ని ఉంటాయి. ఏమిటున్నాయి? తథాచ పుమాన్ అనే దానికి పూర్వం కారికలో అంటే 10వ కారికలో చెప్పినట్టుగా వ్యక్తం ఆంశిక రూపేణ కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఎలా అంటే ఆయన హేతుమతు వ్యక్తం అన్నాం, అవ్యక్తం అహేతుమతు అన్నాం. పురుషుడు కూడా అహేతుమత్తే, పురుషుడికి కూడా కారణం ఏం లేదు, ఈయన నిత్యుడు కదా. అహేతుమా అహేతుమత్తు అనకూడదు, పురుష అని పుల్లింగం కదా, అహేతుమా అని అనాలి. అలాగే వ్యక్తం అనిత్యమని, ప్రధానం నిత్యం అన్నాం, పురుషుడు కూడా నిత్యమే. అలాగే వ్యక్తం అవ్యాపి, ప్రధానం వ్యాపి అన్నాం, పురుషుడు వ్యాపి, ఏమండి అంటే సర్వగతుడు. అలాగే వ్యక్తం ఆశ్రితమని, అవ్యక్తమేమో అనాశ్రితమని అన్నాం, పురుషుడు కూడా అనాశ్రితమే. ఏం చేతున్న పురుషుడు కారణం ఉంటే కారణాన్ని ఆశ్రయించుకుని ఉండేవాడేమో, కారణం లేదు కదా. అలాగే లింగం వ్యక్తమని, అలింగం ఏమో ప్రధానమని చెప్పాం. ఈ పురుషుడు కూడా అలింగ, ఇంకేతను కారణాంతరం ఏమీ లేదు ఈయన సూచించడానికి. అలాగే సావయవం వ్యక్తమని, నిరవయవం అవ్యక్తం అన్నాం, ఈయన కూడా నిరవయవ. అలాగే పరతంత్రం వ్యక్తమని, స్వతంత్రం అవ్యక్తం అన్నాం, పురుషుడు కూడా స్వతంత్రుడే. అంచేత ఇందాక చెప్పిన వాట్లల్లో ఏమైందంటే ప్రధానంతో ఏవైతే సమాన గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు ఉన్నాయి. ఏమండి ఈ 11వ కారికల్లో వ్యక్తావ్యక్తంలో ఉండేవి ఏవైతే చెప్పేమో అవి ఏవి పురుషుడు లేవు. ఇంకిప్పుడు వ్యక్తంలో ఉండే కొన్ని ధర్మాలు కూడా ఉన్నాయి, అవి చెప్తున్నాడు. ఏమిటి అంటే సక్రియం వ్యక్తం, ప్రధానం నిష్క్రియం అన్నాం. కానీ పురుషుడు సక్రియుడు, సంసరణశీలత్వం ఉంది వానికి. అలాగే అనేకం వ్యక్తం అన్నాం, ప్రధానం ఏకం అన్నాం, పురుషుడు అనేకం. ఎందుకంటే పురుష ఏకత్వం లేదు, వేదాంతంలాగా కాదు, ఇది ద్వైతం. అలాగే అనేక, ఇలాగా కొన్ని ధర్మాలేమో ప్రకృతితో సమానమైన ఉన్నాయి, కొన్నేమో వ్యక్తంతో సమానమైన ఉన్నాయి. ఇక వ్యక్తావ్యక్తాలకి సమానమైనటువంటి త్రిగుణం ఇత్యాది ఏవైతున్నావో ఏమాత్రమో పురుషుల్లో లేవు. అంచేత తద్విపరీత, వీటికంటే వేరు. తథాచ ఆ కొన్ని ధర్మాల్లో వేటలాగా అవ్యక్తంలాగా వ్యక్తంలాగా అని ఈ కారికకి అర్థము. ప్రీతి విషాదాత్మక. సరిపెడదానండి, రేపు చదువుకుందాం. నమస్కారం. అస్తు మహోదయ. అస్తు.